లేదు. అలా ఎందుకు ఆయన చేస్తున్నారని ఉండగానే మనకి సీడ్స్ కార్పొరేషన్స్ కానీ ఎయిర్ హోర్స్ గ్రౌండ్లు కానీ రకరకాలైనటువంటి గిడ్డంగులన్నీ కూడా ఆ టైంలోనే మనకు అన్నప్పుడు ఇంతవరకు ఎక్కడ నిర్మించకుండా 1950 నాటి 56 నాటి గిడ్డంగులే తప్ప కొత్తగా ఒక గిడ్డంగి లేని కూడా పరిస్థితి ఉంది. గిడ్డంగి లేకుండా ఎఫ్సీఐ ద్వారా కొన్ని ధాన్యాన్ని ఎక్కడ పెడతావు ఏం పెడతావు అన్నది చూపించడానికి క్లారిటీ లేదు. క్లారిటీ లేకుండా చేస్తున్నారు. రెండో పక్క ల్యాండ్ యాక్ట్ అతను ఏంటంటే ఈ భూమి నీకు ఎలా వచ్చింది, ఈ భూమి నీకు వచ్చిన తర్వాత నువ్వు దీన్ని మళ్ళీ అంటే రిజిస్టర్కి కలిసి నువ్వు రికగ్నైజ్ చేసుకోవాలన్నప్పుడు ల్యాండ్ వాల్యూని నువ్వు కట్టాలన్నది ఆనాడు జగన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాదన. ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే మరి ఆ పరిస్థితి ఇంకో రకంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో 42 లక్షలు దేశీ కెనాల్కి కానివ్వండి, గోదావరి డెల్టాలో కానివ్వండి, అలాగే శ్రీకాకుళం విజయనగరంలో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉరిపండే ప్రాంతం 42 లక్షలు మరి రిలయన్స్ వాళ్ళకి రహస్యంగా ఒప్పందం జరిగిపోయింది. 25 లక్షల ఎకరాలు రిలయన్స్ వాళ్ళకి దారాదత్తం చేసిన తర్వాత 25 లక్షల పంట పోతే మనకి మిగిలిన 17 లక్షల ఎకరాలు. ఆ 17 లక్షల ఎకరాల్లో మనకి పండి పంట మరి ఆంధ్రప్రదేశ్ అవసరాలు సరిపోతుందో లేదో కూర్చోయినటువంటి పరిస్థితి. 25 లక్షల ఎకరాలని కూడా ఏ రకమైన పద్ధతిలో తీసుకుంటారంటే ఒక పక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఎలా వర్కౌట్ అవుతూ ఉంటుందంటే మనకి రోజు యూట్యూబ్లోని ఛానల్స్లోనే వస్తూ ఉంటాయి. నీ వెనక భూమి ఉందా, నీ పంట భూమికి నీకు దారి లేదా, అదే చిన్న అప్లై చేసి ఒకసారి పాయింట్ మీద నొక్కు నీకు వెంటనే వచ్చి నీకు వెనక భూమికి కూడా దారి ఇస్తామని చెప్పి ఒక ప్రకటన వస్తూ ఉంది. ఇది దారి రైతుకి ఇవ్వడానికి కోసం కాదు, రిలయన్స్ రాజబాటలో ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రక్రియ కూడా. అలాంటి దారిని ఏర్పాటు చేసి ఆ రిలయన్స్ వాడికి 30 సంవత్సరాల పాటు అంటే చేపల చెరువుకి 2 లక్షల రూపాయలు, ₹1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు నీరు ఉంది. అలాగే వరి పంటకు కూడా మరి 2 పంటలు పండే బాగా పంటలు పండే ప్రాంతంలో 20,000 నుంచి 50,000, 60,000, 70,000 కూడా వచ్చి అమరావతి ప్రాంతం ఉంది. 60-70,000 లక్షల రూపాయల వరకు కూడా ఏదైనా కూరగాయల పంటలు పండుకుంటే ఆదాయం వచ్చే పరిస్థితులు ఉంటుంది. అలాంటి భూములన్నింటినీ కూడా 15 సంవత్సరాల పాటు 30,000 చొప్పున రైతులు పంటకి గిట్టుబాటు ధరిస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అంటే 15 సంవత్సరాల పాటు ఇష్యూ చేయరు, ఇచ్చేది కూడా 2 సంవత్సరాల ఒకసారి చెప్తాను. ఏమీ లేకుండా అది 500 ఎకరాలు 300 ఎకరాలు ఆ గ్రామ గంటంలో ఉన్న 1000 ఎకరాలను అతను దారాదత్తం చేసేటట్టుగా 25 లక్షల ఎకరాలు పండి భూమిని కోల్పోయిన రైతు. అలాగే కొద్దిగా మిగిలిన 17,000 ఎకరాల్లో పడినటువంటి భూభాగాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మరి దానికి బియ్యం 60 రూపాయలు, 55, 60 రూపాయలు కొట్టిన నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం ఇచ్చి బియ్యాన్ని దోశలు వేసుకోవడానికి రోడ్లంటే అమ్మడానికే తప్ప ఈ వంట వండుకు తినే పరిస్థితి ఇక్కడ లేదు. మన జొన్న సంకటి, రాగి సంకటి అయినా తింటారు తప్ప రేషన్ బియ్యం తినేటటువంటి పరిస్థితి లేదు. ఈ 17 లక్షల ఎకరాల్లో పండిన పంట ఆంధ్రప్రదేశ్ 2 జిల్లాలకు కూడా సరిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఈ పంటను ఇవి మనం ధాన్యాన్ని కూడా పక్క రాష్ట్రాలకి దిగుమతి చేసుకుంటే 200 రూపాయలు కలిగేటువంటి పరిస్థితి. పక్క మతం లేదు, గురువు లేదు, సెక్యులరిజం, ఫెడరలిజం ఒక పక్క చెప్తుంటారు. ఇంకా రెండో పక్క వచ్చినప్పటికీ దీనికి రోజు కలుస్తూ మరి రకరకాలైనటువంటి పోకడలు మన ముందుకు వస్తూ ఉన్నాయి. అన్నెసరీగా మనం ఎంతసేపు లెఫ్ట్ పార్టీగా, వామపక్ష పార్టీగా ప్రజల్ని అలాగే ప్రభుత్వాన్ని మనం కోరేది వనరులు సమీకరణ చేయాలి, వనరుల్ని ప్రజలకు అందుబాటులో చేయాలని చెప్పి కోరుతూ ఉంటాం. అలాగే విద్యా వైద్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. కులాలకి మతాలకి అతీతమైనటువంటి రాజ్యాలు నడపాలని ప్రభుత్వం నడవాలని చెప్పి మనం ప్రధానమైన అంశాలుగా పనిచేస్తుంటాం. నువ్వు మతం అనేది వ్యక్తిగతం, అలాగే నువ్వు మతాన్ని నమ్ముతావో నమ్మో, కులాన్ని నమ్ముతావో నమ్మో, అది పర్సనల్. అలాగే నువ్వు హేతువాది అయితే హేతువాద పోకుండా నువ్వు హేతువాద పార్టీలు భారతదేశంలో దురదృష్టవశాత్తు ఈ దేశంలో 1400 రాజకీయ పార్టీలు ఉన్నాయి. హేతువాదాన్ని నమ్మే పార్టీలే అన్నీ చెప్తూ ఉంటాయి. కానీ ఆ హేతువాద దృక్పథం లేకుండా వాళ్ళు ఎవరు వన్ సైడ్ ఒక మతవాదం, కులవాదం అడ్డం పెట్టుకుని వాళ్ళు రాజకీయ కార్యకలాపాలు నడిపేటట్టు నడుస్తూ ఉంటారు. అలాగే 19 నాశనం చెప్తుంటారు. 64లో బయటకు వచ్చినటువంటి సిపిఎం పార్టీ 1920 నుంచి పోరాడాలని చెప్తూ ఉంటుంది. అలాగే 72లో వచ్చిన నక్సలైట్ పార్టీ దేశం కోసం ప్లాన్ త్యాగం చేసి ఉంటారు. మీకు 1947లో స్వతంత్రం అయిపోతే నువ్వు ఎప్పుడు 72, 65లో వచ్చినాడు
చేసిన ఎట్లా సాధ్యం అవుతుంది? నువ్వు పుట్టక ముందు కూడా నీకు హిస్టరీగా చెప్పుకునేటువంటి పరిస్థితులు, దౌర్భాగ్య పరిస్థితి ఈనాడు రాష్ట్రంలో ఉన్నాయి. ఇంకా రెండవ పక్క ఎక్కడికక్కడ ఏ పరిస్థితి చూసినా అలా బీజేపీ రాజకీయాలు 1982 బీజేపీ వచ్చి ఏం చెప్పింది? గాంధీవాద సోషలిజాన్ని ఈ దేశంలో తీసుకొస్తారు, అంబేద్కర్ మార్గంలో ఈ దేశాన్ని నడిపిస్తారని చెప్పి మీ ప్రభుత్వాన్ని కాదన్నవారు ఎవరైనా ఉంటే కనుక మీరు సమాచారం చెప్తాం, మాకు శాలరీస్ ఇవ్వండి. ఆర్ఎస్ఎస్ లో శాలరీ వర్కర్స్ గా పనిచేసిన వాళ్ళే ఈ రోజున వీర సవార్కర్ అని చెప్పి జైల్లో కూర్చుని ఇండియాలో ఉన్నటువంటి మరి స్వతంత్ర సమయాల గురించి దేశం కోసం పోరాడుతున్నటువంటి సమాచారం చెప్పే వాళ్ళకి ఇక్కడ వీర సవార్కర్ అని పుస్తకాలు రాస్తున్నారు. గాంధీని చెప్పిన గాడ్సేకి ఒక విధానం చెప్పి పుస్తకాలు తయారు చేస్తున్నారు. గాంధీవాద సోషలిజం అని చెప్పి గాంధీ 30 చట్టం 1952 చట్టం అయితే దీన్ని తీసుకెళ్లి ఈ తప్పులు తడగని మరి ఎందుకు రాశారో అర్థం కానీ బ్రిటిష్ చట్టాన్ని పట్టుకెళ్ళి అంబేద్కరే రిజర్వేషన్లు పెట్టారని ఓ ప్రోపకాండా చేస్తున్నారు. భారతదేశంలో 1908వ సంవత్సరంలో రిజర్వేషన్ అని అమల్లోకి వచ్చింది. ఆ రిజర్వేషన్లో రకరకాల గందరగోళాలు అంటే నేను ఇంటా ఉన్నాను ఈ మధ్య కూడా. ఆ గందరగోళం ఏంటంటే రిజర్వేషన్ పక్కాగా ఓ పద్ధతి ప్రకారంగా సిస్టమ్ని మెయింటైన్ చేయాలి, రాజ్యాంగబద్ధంగా ఉండాలి, పార్లమెంట్లో దాని గురించి చర్చ జరగాలి. ఏమీ జరగకుండా ఈ కులాలను విడదీయటం ఉన్న 3352 కులాలు ఉన్న భారతదేశంలో నువ్వు ఎలాగ కొద్దిమందికి రిజర్వేషన్ ఇచ్చి కొంతమందిని పక్కదారి పట్టిస్తారా ఉంటుంది. అలాగే బీసీ ఏ క్యాస్ట్ కూడా ఎక్కడ పొందడం ఉండదు. ఏంటంటే సంచార జాతులు బీసీ అంట. సంచార జాతులు లంబాడీలో ఒకటి ఉపయోగించుకుంటుంది తప్ప కనవాళ్ళ సంచార జాతులు బోయి క్యాస్ట్ ఉపయోగించుకుంటుందా? నగర కొన్ని చాలా 18 కొండ కాపు కోయి కాపుకొని ఎస్టీ జాబితాలో ఉన్నాయి. ఇలాంటి ఏది ఒక పద్ధతి లేకుండా ఆ చట్టసభల్లో చర్చ జరగకుండా వీళ్ళు వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి అధికార పార్టీ ఏం చేస్తుందంటే మాట్లాడుతున్నారు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఆ చర్చలో పాల్గొనకుండా ఏదో అర్థపూర్వ విమర్శలు చేసి బయటికి పారిపోయేటువంటి పరిస్థితిలో ఇవాళ రాజకీయాలు ఉన్నాయి. ఇప్పుడు దేశంలో ఏంటంటే ఓటేసి జనం డబ్బు తీసుకువేసినా ఏం తీసినా ఒక 70 నుంచి 80% ఓటేస్తారు. కానీ రాజకీయాల్లోకి మేము ఉండాలి, రాజకీయాల్లో మా పాత్ర ఉండాలి, రాజకీయాలు నడిపినట్లయితేనే ఈ దేశం నడుస్తుందని అభిప్రాయాలు ఉన్నాడు తగ్గిపోవడం కారణంగానే పరిస్థితులలో ఉంది. అలాగే పవర్ పార్టీ ఉండి ఇంప్లిమెంట్ చేసి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చేటువంటి రాజకీయాలు ఎక్కువైపోయినాయి. అలాగే గ్రాస్ రూట్ పార్టీలు ఈ దేశంలో అడుగంటుపోతున్నాయి. కాబట్టి మనం ఎంతమంది వచ్చాము, ఎంతమంది వెళ్ళాము, మన సంఖ్యాబలం ఎంత, మన మెంబర్షిప్ ఎంత అన్నది ప్రామాణికంగా కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి కులాలకి మతాలకి అతీతమైనటువంటి ఎవరి కులం, ఎవరి ఆచారం, ఎవరి సాంప్రదాయం పాటించవచ్చు. వృత్తి సంఘాలు ఏర్పడటం తప్ప కుల సంఘాలను ప్రోత్సహించొద్దని చెప్పి మనం నడక ప్రారంభించాం. ఈ దేశంలో రాజకీయాల గురించి మాట్లాడే అవకాశం ఆనాడు అంబేద్కర్కి చట్టసభలకు పోటీ చేసినప్పుడు ఒక్క భారత బ్లాక్ పార్టీ ఆయన సమర్థించింది. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా సమర్థించలేదు. కానీ కథలో హరికథలో మటుకు మరి ఏదో అంబేద్కర్ గురించి వీళ్ళే పాటుపడిపోయినట్టు వీళ్ళే చేసేసినట్టు చెప్తా ఉంటారు. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం అంతా మీడియా చేసుకున్న బదులు మీకు అగ్రిమెంట్ ద్వారా ఈ రాజ్యాంగాన్ని ఇస్తామని చెప్పి ఇచ్చిన తర్వాత దాంట్లో వాళ్ళ బృందానికి సంబంధించి ఒక అంబేద్కర్ లాంటి వాడు ఉండాలని బ్రిటిష్ గవర్నమెంట్ సజెషన్ చేసి ఇచ్చారు తప్ప చర్చనే లేదు. అలా స్వతంత్రం రావడం కూడా అగ్రిమెంట్ స్వతంత్రమే తప్ప 1943వ సంవత్సరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అజాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, తర్వాత డిసెంబర్ 30వ తారీఖున మరి అజాతీయ గవర్నమెంట్ నికోబార్ దీవులు అండమాన్ నికోబార్ స్టార్ట్ చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళకి భయకంపితులు అయిపోయి మరి ఈ దేశానికి స్వతంత్రం ఇవ్వడం జరిగింది. అందుకే దాన్ని కూడా ఈ మధ్య ఏం చేశారంటే మొన్నటి వరకు ఆర్ఎస్ఎస్ నిషేధించినటువంటి సర్దార్ పటేల్ని దేశభక్తులను ప్రచారం చేశారు. ఇప్పుడు ఇంకా నేషనల్ హీరో మన సుభాష్ చంద్రబోస్ అనే ప్రచారం చేసుకుని వాళ్ళ ఖాతాలో వేసేసుకోవడానికి 2021 సంవత్సరంలో శౌర్య పరాక్రమ దివస్గా ప్రకటించారు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా మనం కోరుకున్నది ఏంటంటే నేతాజీ జయంతిని చేసే భక్తి దినంగా ప్రకటించాలని మనం కోరుకుంటూ వచ్చాము. దాన్ని పుట్టదాఖలా చేస్తూ ఉన్నారు. ఇంకా రకరకాలైనటువంటి ప్రచారాలు, రకరకాలైన ఆర్పాటాలు, రామరాజ్యం తీసుకొస్తాను. రామరాజ్యం తీసుకున్నప్పుడు నీకు రాముడికి బీజేపీకి సంబంధించిన మ్యాటర్ కదా అది. బీజేపీలో ఉన్న టార్గెట్ అంతా కూడా ఏంటంటే దేశానికి వెళ్ళలేవు, ప్రపంచాన్ని మేమే ఉద్ధరిస్తామని చెప్పి బాగానే ఉంది. అలాగే ఏ మతం కూడా దేశాన్ని ఆక్రమించుకొని చెప్తూ అలాగే లేని అన్ని పోకడం తీసుకొచ్చి బీజేపీ అంటే హిందూ మతం అని, హిందూ మతంలో లేని ఉండే గెలుపుని అందరూ లేనిపోయిన ప్రచారం చేస్తారు. మతానికి రాజకీయాలకి సంబంధం ఉండకూడదు. మతం వేరు, రాజకీయాలు వేరు. అది ముడిపెట్టి నడపడం వల్ల ఈ దేశంలో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. రాజకీయ నాయకులు కులాన్ని, మతాన్ని ఇష్టానుసారంగా వాడుకుని ఒకళ్ళిద్దరు ఎఫిషియన్సీ లేని కుల నాయకులు పెట్టడం, వాళ్ళకి అవార్డులు ప్రకటించడం ఇవన్నీ చేస్తా ఉన్నారు. మరి ఈ గందరగోళ పరిస్థితి అంతా మనకి చెల్లింది. ఇప్పుడు మరీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విస్తృతం అయిపోయింది. ఏంటంటే
మూడు ప్రాంతీయ పార్టీల మధ్య ఆట. అది బీజేపీ ఒక పక్క జగన్తో ఆడతారు, ఒక పక్క ఏమో జనసేనని తెలుగుదేశం పార్టీతో ఆడుతూ ఉన్నారు. మొత్తం అక్కడ కూర్చుని ఏంటంటే ప్యాక్ ఆటలో లేకపోతే సెస్లో ఆడి గేమ్ లాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఆడుతూ ఉన్నారు. ఈ పరిస్థితులు సరైనవి కాదు. ఆనాడు పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు కూడా ఈ పద్ధతికి వ్యతిరేకంగానే కేంద్రం మాట వెళ్ళలేదు, పోరాటం తెచ్చుకున్నాడు. అలాగే ముగ్గురు కలిసిన తెచ్చిన నిధులు ఏం లేవు. పక్క రాష్ట్రం తెలంగాణ మరి బీజేపీతో కొలైలేషన్ లేదు, అయినప్పటికీ వాళ్ళు నిధులు తేగలుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేదు, రాయలసీమ అభివృద్ధి ఇంకా అలాగే ఉండిపోయింది. సముద్రంలో వచ్చిన గోదావరి కృష్ణానదిలో వచ్చిన నీరు 80% ఇంచుమించుగా సముద్రంలోకి పోతా ఉంది. అది సాగునీరు లేని పరిస్థితిలో ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణం అలాగే అయిపోయింది. కడప ఉక్కు ఫ్యాక్టరీ రాళ్ళు వేస్తారు తప్ప కనీసం తట్ట సిమెంట్ తెచ్చి బత్త సిమెంట్ తెచ్చి కట్టినటువంటి ఉదంతాలు కనిపించలేదు. అలాగే ఆర్థికంగా రాయలసీమ వెనకబడతానని గుర్తించాలి, ఉత్తరాంధ్రలో వెనకబడతానని, అలాగే రాయలసీమ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో కూడా లేవు. ఎంతసేపు ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియాగానే ఈ రాష్ట్ర రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. దీన్ని అధిగమించాల్సి వచ్చినప్పుడు గ్రాస్ రూట్ పార్టీలు ఈ దేశ భవిష్యత్తు కోరుకునే, ఈ దేశ ఔన్నత్యాన్ని కోరుకునేటువంటి రాజకీయ పార్టీలు రావాల్సిన అవసరం ఉంది. అలాగే ఎంతో కృషితో పనిచేస్తూ వచ్చారు. కొన్ని ఆటుకుంటుంటే పార్టీ నిర్మాణంలో కొంత జాతి వచ్చినప్పుడు కూడా ఎక్కడి నుంచి ప్రయత్నం చేసి 7 అసెంబ్లీల్లో కూడా మరి క్యాండిడేట్లు నిర్ణయం చేసుకుని ఇక్కడి నుంచి కూడా ప్రయత్నం ప్రారంభించండి. ఎలక్షన్కి వెళ్ళడం ద్వారా ఏంటంటే ఒక పార్టీ ఉన్నదని ఉనికిని తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇవాళ ఎలక్షన్ అంటే ఒక పంచాయతీ బోర్డు ఎలక్షన్ అంటే 2 కోట్ల నుంచి బడ్జెట్ స్టార్ట్ అవుతుంది. అసెంబ్లీ మెంబర్ అనేటప్పటికి 20 కోట్లు 40 కోట్లు అని అవి కోట్లో తెలియదు, రూపాయలే తెలియదు, చిల్లరలో తెలియదు. అవి ప్రజలు డిస్కస్ చేస్తున్నారు, సినిమాల గురించి మాట్లాడుతున్నట్టు. ఈ పరిస్థితిని మార్పు అంటారంటే ఒక నామినేషన్ వేసి ప్రజల దగ్గరికి వెళ్ళి మనం కూడా రాజకీయ పార్టీగా ముందుకెళ్ళినప్పుడు అభివృద్ధి సాధ్యమవుతుంది. అలాగే మీరు అంతా కలిసి టీం వర్క్ చేసి ఉన్నటువంటి వారు కూడా మీరు అంతా సమర్థులే. మీరు ప్రయత్నం చేసి రాజకీయ పార్టీ రకరకాల రాజకీయ పార్టీలు ప్రజల ముందుకు వస్తాయి. స్వతంత్రానికి ముందు అంటే 1939లో భారతదేశంలో రిజిస్ట్రేషన్ అయిన పార్టీ నడిచింది ఏంటంటే ఒక ఫార్వర్డ్ పార్టీ తప్ప వేరే రాజకీయ పార్టీ లేవు, ఆంధ్రప్రదేశ్లో లేవు. అన్ని 76, 73లో వచ్చినాయి. ఇక సిపిఎం పార్టీ కూడా 64 తర్వాత వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పనిచేసి 42 తర్వాతే అటు ఉనికి వచ్చింది తప్ప 42 ముందు వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఈ పరిస్థితుల్ని యువతకు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు నేతాజీ గురించి డిబేట్ దేశం అంతా ప్రపంచం అంతా జరుగుతూ ఉన్నది. ఈ జరుగుతున్న ప్రాసెస్లో మనంతా దీన్ని అర్థం చేసుకుని మన రాజకీయ పార్టీగా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సినటువంటి అవసరం మన అందరి మీద ఉంది. ఈ పార్టీలో నాయకుడా కార్యకర్త అనేది అందరం కలిసి పనిచేద్దాం. రిజల్ట్ అనేది మనకు అందుబాటులోకి వస్తుంది. ఏదైనా సరే అల్టిమేట్ ప్రజలకి జవాబాదారీతనం, ప్రభుత్వం ప్రజలు కట్టిన ట్యాక్స్కి ఒక రెస్పాన్సిబిలిటీగా ఒక ట్రస్టీగా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ పరిస్థితిని మనం తేగలిగేటటువంటి శక్తికి మనంతా కూడా పొందుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. జిల్లాలో కూడా పార్టీ విస్తృతంగా స్థాయి వరకు పనిచేసేటువంటి కార్యక్రమం తీసుకోండి. అందరూ కలిసి పనిచేయడం వల్ల మార్పులు వస్తాయి. ఈ దేశంలో ప్రజలకు కూడా ఏంటంటే ఇది గ్రాస్ రూట్లో పనిచేస్తుంది, ఈ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందనే అభిప్రాయం కలుగుతుంది. దీంట్లో అన్ని ప్రజా సంఘాలు ఉంటాయి. అలాగే ఈ ఫిబ్రవరి 12వ తారీఖున 13వ తారీఖున రాష్ట్రానికి సంబంధించినటువంటి మహిళా విందు అఖిల భారత అగ్రగామి మహిళా సమితికి సంబంధించి ఉన్న పరిస్థితుల్లో సాధ్యం కాదు. కాబట్టి ఒక రాష్ట్ర సదస్సును పెట్టకుండా రాష్ట్ర మహాసభలుగా కడపలో అన్నారు జయవర్ధనం, తెలసుబ్బమ్మ, హిమబిందు, తర్వాత మరి అరుణ్ కుమారి వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చేసి వాళ్ళు సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మనం మీ వంతు కూడా మీ జిల్లా నుంచి మన కార్యకర్తలు, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మనకు సంబంధించిన దాంట్లో పాల్గొనడం ద్వారా మీ ప్రాతినిధ్యాన్ని దాని ద్వారా మహిళా కమిటీ కూడా మనం ఎన్నుకోవడం జరిగింది. తర్వాత రకరకాల కారణాల చేత వాళ్ళు వేరే ఆల్టర్నేట్ తీసుకొని వేరే దానికి వెళ్ళిపోవడం జరిగింది. రానున్న రోజుల్లో మనం కూడా మన శక్తిగత వీలైతే అంతగా ఖచ్చితంగా మహిళలను ప్రోత్సహించి మన పార్టీలో మెంబర్స్ నుంచి మహిళా సంఘాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి సార్ చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అందులో భాగంగా జరిగేటటువంటి 13 తేదీ జరిగేటటువంటి మహిళా 12, 13 జరిగేటువంటి మహిళల రాష్ట్ర స్థాయి రాష్ట్ర మహాసభలకు ఖచ్చితంగా నంద్యాల జిల్లా నుంచి అదేవిధంగా కర్నూలు ఉమ్మడి జిల్లాల నుంచి కూడా మా శక్తి మేరకు ఎంతో కొంత ఖచ్చితంగా మహిళలను అదేవిధంగా తోడ్పాటు చేస్తామని చెప్పి తెలుసు. ఈ కార్యక్రమం తీసుకొచ్చి స్టూడెంట్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవట మాట్లాడతారు. నంద్యాల జిల్లా ఫార్వర్డ్ పార్టీ సమావేశానికి చేసినటువంటి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరి సంతోషంగా ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి కార్యక్రమాన్ని
ఈ మధ్యకాలంలోనే జరిపాము. బాగా పండుగ వాతావరణంగా ఒక రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ ప్రాంతాలలో ముఖ్యంగా నంద్యాల, కడప, కర్నూలు, తర్వాత సత్యసాయి, వెంకటగిరి, తిరుపతి అనేక ప్రాంతాలలో సుభాష్ చంద్రబోస్ యొక్క జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం చాలా సంతోషకరం. అయితే పార్టీ బలోపేతానికి మనందరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత 4 నెలలుగా నాకు తెలిసి 4 నెలలుగా రాజానాడన ఇక్కడ కొద్దిగా పార్టీ ఎందుకో డల్గా అనిపించింది. ఈ సమావేశం తర్వాత కూడా పార్టీని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సమావేశం ఉపయోగపడుతుందని చాలా సంతోషపడ్డాను. ఖచ్చితంగా అటువంటి దిశగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటాను. అదేవిధంగా ఈరోజు విభజన చట్ట ప్రకారము రాయలసీమ జిల్లాలో ఏర్పాటు చేయాల్సినటువంటి కడప ఉక్కు పరిశ్రమ ఎన్ని ప్రభుత్వాలు మారినా ఓన్లీ వాళ్ళ హామీల వరకే పరిమితమవుతానే తప్ప చిత్తశుద్ధిగా ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడంలో ఏ రాజకీయ నాయకుడు పూనుకోవడం లేదు. ఈరోజు ఉక్కు పరిశ్రమ అనేది ముగ్గురు ముఖ్యమంత్రులు 3 చోట్ల 3 ప్రదేశాలలో శంకుస్థాపనలకు కేవలం కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేశారు తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధిగా నిర్మాణాన్ని కొనసాగించేటువంటి ప్రక్రియ ఏ ముఖ్యమంత్రి కూడా చేయడం. ఈరోజు రాయలసీమ ప్రాంతం నుండి ఎక్కువ మంది ముఖ్యమంత్రులు ఈరోజు రాష్ట్రంలో పరిపాలన చేశారు. కానీ ఎవరు కూడా రాయలసీమలో అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు. రాయలసీమలో ఉద్యోగ అవకాశాలు లేక విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు విదేశాలకు వలసలకు వెళ్ళిపోతా ఉన్నారు. వారిని ఆదుకోవాలి, ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పాలి, ఉపాధి అవకాశాలు చూపించాలని ఏ ఒక్క నాయకుడు కూడా నిజాయితీగా చిత్తశుద్ధితో పనిచేయడం. మరి ఈరోజు ప్రక్రియ చేపట్టకుండా కేవలం తమ స్వార్థ లాభ ప్రయోజనాల కోసమే కేవలం ఉక్కు పరిశ్రమను ఎన్నికల ముందు ఒక ఆయుధంగా చేసుకుని ప్రజలకు లేనిపోని భరోసా కల్పించి మేము వస్తే ఖచ్చితంగా 100 రోజుల్లోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తాము, 100 రోజుల్లోనే పనులు ప్రారంభిస్తామని చెప్పేసి ఈరోజు దొంగచాటు రాజకీయాలు చేసినటువంటి పాలకులకు మనం స్వస్తి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా ఈ నెల ఫిబ్రవరి నెల 10-11 తేదీలలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి మన పార్టీ ఆధ్వర్యంలో 48 గంటల పాటు కడప కలెక్టరేట్ ఎదుట దీక్షలు చేపడతా ఉన్నాం. మీకు వీలైనంత వరకు మీరు సాధ్యమైతే మీరు కూడా వచ్చి మీకు మా సంఘీభావం తెలపాలని మేము కోరుకుంటా ఉన్నాం. లేదు ఒకవేళ కుదరం లేకపోయినా కూడా రాయలసీమ వ్యాప్తంగా కలెక్టరేట్ దగ్గర కూడా మనందరం కలిసి ఆ రోజు ఒక పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఒక మంచి సందేశాన్ని ఖచ్చితంగా మన యొక్క డిమాండ్ను ప్రభుత్వానికి చేరవేసే విధంగా మీరు కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా పార్టీ అగ్రగామి మహిళా సమితిని కూడా రాష్ట్రంలో ఖచ్చితంగా ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మహిళలకు ఇచ్చేటువంటి హామీలను నిలబెట్టుకోవడంలో ఎన్నికలకు ముందేమో ఖచ్చితంగా అనేక రాష్ట్రాలలో ఉచిత బస్సు మహిళలకు చేపడతాము అని చెప్పేసి ఆ హామీలు తెచ్చుకొచ్చి రాష్ట్రంలో లేకుని హామీలు ఇచ్చి వాగ్దానము చేసి ఈరోజు నెరవేర్చలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా మహిళలకు ఏదైతే అవకాశాలు ఆ రోజు ఎన్నికల సమయంలో చెప్పారో ఆ హామీలన్నీ నెరవేర్చాలి. ఈరోజు మహిళల మీద నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఒక చిన్న పిల్లల నుంచి ఒక 2-3 తరగతి పిల్లల నుంచి పై స్థాయి వరకు కూడా దాడులు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. మరి కూటమి ప్రభుత్వం వస్తానే ఖచ్చితంగా మహిళలకు రక్షణ కల్పిస్తాము, వైసీపీ హయాంలో మహిళలకు రక్షణ లేదు అని గగ్గోలు పెట్టినటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఏం చేస్తున్నాయో మాకే అర్థం కావాలన్నటువంటి పరిస్థితి. మరి ఖచ్చితంగా అటువంటి ప్రయత్నాలలో పార్టీని బలోపేతం చేసుకొని మనం కార్యాచరణను ముందుకు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా ఈరోజు రాయలసీమలో ఈరోజు కృష్ణా గోదావరి జలాలను అనుసంధానం చేస్తారని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మంచి సంతోషమే, కృష్ణా గోదావరిని అనుసంధానం చేయండి. కానీ ఈరోజు రాయలసీమ ప్రజలకు రాయలసీమకు ఉన్నటువంటి తెలుగంగ ప్రాజెక్ట్ అయితేనేమి, అంత్రినివా అయితేనేమి, తదితర ప్రాజెక్టులు అన్ని ఇప్పుడు పెండింగ్ లో ఉన్నాయి. ఆ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ఈరోజు కృష్ణా గోదావరి జలాల యొక్క అనుసంధానం కోసం చేస్తే ఈరోజు ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేస్తే లక్షలాది ఎకరాలకు సాగునీరు, త్రాగునీరు అందించేటువంటి అవకాశం ఉంది. కానీ అటువంటి ప్రయత్నాలు చేయకుండా కేవలం ఈరోజు స్వార్థ ప్రయోజనాల కోసము కేవలము ఒక ప్రాంతానికి అభివృద్ధికి తీసుకెళ్తామంటే అది సాధ్యం కాని పని. ఖచ్చితంగా అన్ని ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని నేడు రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర అభివృద్ధిని కోరుకోవాలని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అటువంటి ప్రయత్నాలు చేయాలి. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు శ్రీకారం చుడతా ఉంది. అందులో మీరందరూ భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజనాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారు.
రైతుల గురించి, మహిళల గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ మహిళా విభాగం అనేది ఇంకా రాలేదు అనిపిస్తుంది. ఈ ఫాదర్ ప్లాన్ లో కూడా అఖిల భారత అగ్రగామి మహిళా సమితి కమిటీని కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. సార్ వాళ్ళు చెప్పినట్లు మనం రేపు ఫిబ్రవరి 12-13 తారీఖున కడపలో ఐఎంఐ హాల్లో కమిటీ ఏర్పాటు చేసుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు మీకు తెలిసిన వాళ్ళని, ప్రతి ఒక్కరిని ఆడవాళ్ళని తీసుకొని వస్తే మహిళల్ని మేము మాకు సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఏవైతే అంటే మా మహిళలకి ఏవైతే జరగాలనుకుంటున్నామో ప్రభుత్వం తరఫు నుంచే కాకుండా మేము ఏదైతే కోరుకుంటున్నామో వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలాగా పోరాడాలి అనుకుంటున్నాము. రేపు వచ్చే మహిళా మీటింగ్కి తప్పనిసరిగా మహిళలను తీసుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం వచ్చినందుకు ఈ కార్యక్రమం గురించి అరుణ్ కుమార్ గారు మాట్లాడతారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నేను మాట్లాడే విషయం ఏంటంటే అగ్రగామి మహిళా సమితి ప్రతి ఒక్కరు రైతుల గురించి ప్రతి విషయాన్ని చర్చిస్తున్నారు. కానీ మరి స్త్రీల విషయం, మరి స్త్రీలు ఏ రంగంలో ముందుంటున్నారు, ఎక్కడ వెనుకబడి ఉన్నారని ఏ ఒక్కరు ఆలోచించట్లేదు. ముఖ్యంగా ప్రభుత్వాన్ని మేము ఉద్దేశించి అడిగేది ఏంటంటే మరి స్త్రీల పట్ల ఇప్పుడు జరిగే ప్రభుత్వము ఎక్కడ ఏ బాలికల పైన కానీ స్త్రీల పైన కానీ ఎలాంటి అఘాయిత్యం జరిగినా కూడా ప్రభుత్వం నిద్రపోతుంది, ఎక్కడ స్పందించట్లేదు. స్త్రీలకు తగిన న్యాయం ఎక్కడ జరగట్లేదు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మేమందరం ఓట్లు వేసి ఎన్నుకున్నది మా విషయంలోనూ ప్రభుత్వం వాళ్ళ అవసరాలకు మాత్రమే స్పందిస్తుంది. ఎందుకని మరి స్త్రీలు అయితే ఓట్లు వేయలేదా? మహిళలుగా మేము ఏ రంగంలో ముందుండట్లేదు. ఎందుకంటే ముందుకెళ్తే ఏం జరుగుతుందో ఒక ఆలోచనతో మేము ఎక్కడ ముందడుగు వేయడానికి స్త్రీలుగా భయపడుతున్నాము. మరి ఈ మాటలు చెప్పింది ఎన్నికలకు ముందు ఏమని, మరి ఉచిత బస్సులు సౌకర్యాన్ని కలిగిస్తామన్నారు. మరి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా వేస్తామన్నారు. మరి ఇంట్లో కూర్చున్న ప్రతి మహిళకు 1500, అంటే ఏ జాబ్ లేకుండా ఏ ఉపాధి లేకుండా ఇంట్లో కూర్చున్న ప్రతి మహిళకు 1500 నెలకు మేము ప్రభుత్వం తరఫున మీకు అందిస్తామన్నారు. ఇలాంటి చర్యలు మరి ఇంతవరకు కూడా ఎలాంటి చర్య చేపట్టలేదు. ఎందుకని ప్రభుత్వం ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి మరి నంద్యాల జిల్లా సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఆల్ ఇండియా ఫారం బ్లాక్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి సుందరరామరాజు గారికి, అదేవిధంగా ఏఎస్బి రాష్ట్ర కార్యదర్శి జయవర్ధన్ గారికి, మహిళా వింగ సుబ్బమ్మక్క గారికి, అదేవిధంగా రాజన్న గారికి మా ఉద్యమాభివందనాలు. ముఖ్యంగా ఈరోజు అందరికీ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తున్నటువంటి ముఖ్య కారణం ఏంటంటే సార్ గారు దాన్ని చెప్పారు. కర్నూలు, నంద్యాల జిల్లాలో ఆల్ ఇండియా ఫారం బ్లాక్ పార్టీ కార్యక్రమాలు అదేవిధంగా స్లోగా మూవీస్ అవుతున్నాయని చెప్తా ఉన్నారు. 2 నెలల కిందట బ్రెయిన్ స్ట్రోక్ జరిగింది. కానీ తర్వాత భగవంతుని దయ వలన, మనందరి దయ వలన ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాడు, కోలుకున్నాడు. అన్నను ఈ కార్యక్రమం తీసుకుంటే 2 మాటలు మాట్లాడాల్సి పడుతున్నాను. వెరీ వెరీ థ్యాంక్స్ అందరికీ. ఈ డిపార్ట్మెంట్ ఇంతమంది జనాలు వచ్చినందుకు అందరికి వెరీ వెరీ థ్యాంక్స్. అందరి తరఫున మన సుందరరాజు సార్ కూడా థ్యాంక్స్. నాకంటే 4 సంవత్సరాలు ఇదే స్టేజ్ కదా మీటింగ్ పెట్టాను. 4 సంవత్సరాల నుంచి ఇంతవరకు పోరాడుతున్నాను, అన్ని విధాలుగా పోరాడుతున్నాను. ఫార్వర్డ్ డాక్టర్ నుంచి పాలన ఏదో ధర్నాలు చేసాం, పాలనలో నంద్యాల ధర్నాలు చేసాము. మీటింగ్లు కానీ ఒడ్డుకు కానీ అన్ని రాజనాడు ముందు అన్ని ఎదుర్కొని ఈ స్థాయికి నిలబడి ఉన్నాను. రాజనాడు వారి బ్రేక్ రాజనాడు వల్ల ఫార్వర్డ్ డాక్కి ఈ జిల్లాలో నంద్యాల జిల్లా ఇంకా ప్రస్తుతం రాజనాడు ఉన్నది. ఈ ఫార్వర్డ్ డాక్కి ఎంతోమంది కష్టపడుతున్నారు. కానీ అందరూ విధవాళ్ళే, అందరూ నిరుద్యోగులే, ఎటువంటి ఆర్థిక స్థోమలు రాజు మన చాలా కష్టాలు, అందరూ కష్టాలు ఉన్నారు. పార్టీ నుంచి మన ఫార్వర్డ్ నుంచి ఒక స్థాయిగా, ఒక గౌరవవేతనంగా స్టెప్ బై స్టెప్ కొద్దిగా వేతనం ఇచ్చి ఆదుకోవాలని సుందరరాజు సార్ని అనేక కోరుకుంటున్నాను.